మహాభారతం పంచమ వేదం. ఈ విషయాన్ని గురించి కొన్ని విశేషాలు మీరు తెలుసుకోండి. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రచించాడు. మనకి పెద్దలు ఒక సామెత చెప్పేవారు ఇంతకుముందు, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అని. మీరు కూడా విని ఉంటారేమో బహుశా. తెలుగు వాళ్ళకి గారెల రుచి ఎంత అనుభవపూర్వకమో, మహాభారతం మీద అభిరుచి కూడా అంత అనుభవపూర్వకమే. అందుకని ఆ మహాభారతంలోని కొన్ని అద్భుతమైన విషయాలను మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సంస్కృతంలో వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. దానికి ఆయన పెట్టిన పేరు జయము. మహాభారతానికి వేదవ్యాసుడు పెట్టిన పేరేమిటి? మొట్టమొదట జయము, జయ కావ్యము అని. జయం అంటే ఏమిటి? గెలుపు అని కదా. ఏది గెలుస్తుంది, ఏది విజయాన్ని సాధిస్తుంది అంటే అధర్మం మీద ధర్మం గెలుస్తుంది. ధర్మాచరణ చేసేవాళ్ళు అధర్మాచరణ చేసే వాళ్ళ మీద నిరంతరము గెలుపునే పొందుతారు, సమాజంలో గౌరవాన్ని పొందుతారు, వాళ్ళే జయాన్ని పొందుతారు అన్న అభిప్రాయంతో వేదవ్యాసుడు జయము అని ఈ గ్రంథానికి మొట్టమొదట పేరు పెట్టాడు. అయితే ఆ తరువాత దీనికి పంచమ వేదం అనే పేరు కూడా వచ్చింది. పంచమ వేదం అంటే ఏమిటి? 5వ వేదం కదా. 5వ వేదం అన్నప్పుడు ఇంకా 4 వేదాలు ఉన్నాయా? మొదటివి అవును, 4 వేదాలు ఉన్నాయి. మన భారతీయ సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మానికి సంబంధించి 4 వేదాలు ఉన్నాయి. ఇంకొక విశేషం ఏమిటంటే, హిందూ అన్నది ఒక మతం కాదు, ఒక ధర్మం. మానవుడు ఆచరించవలసినటువంటి జీవన విధానం, ఒక నడవడిక, దాన్ని బోధించేదే ధర్మం. అదే మన సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని మొదటి 4 వేదాలు పేర్కొన్నాయి.